అయ్యరు బ్రో, వర్షం పడ్డది కాబట్టి బతికిపోయిలు గాని లేకుంటే మీరు కొట్టిన 189ని వట్టిగానే చేసి పడేస్తుండే. రెయిన్ గార్డ్ మిమ్మల్ని కాపాడిండు. బ్రూక్ తమ్ముడు, వానదేవుడు కాపాడింది మమ్మల్ని కాదు మిమ్మల్ని. మీతోని మ్యాచ్ గెలవడానికి మేము కొట్టిన 189 ఎక్కువ. మ్యాచ్ కనుక మొత్తం జరిగేది ఉంటే వట్టిగానే 20-30 రన్ల తేడాతో గెలుస్తుండే. అట్లా కాదు అయ్యర్ భయ్య, వెదర్ రిపోర్ట్ లో ఎట్లయినా వర్షం పడుతుందని ఉన్నది. DL మెథడ్ ప్లేలకు వస్తుంది కాబట్టి టాస్ గెలిచిన ఏ కెప్టెన్ అయినా ఖచ్చితంగా బౌలింగే తీసుకుంటాడు. కానీ నువ్వు మాత్రం బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్నావు. ఎనీ పర్టికులర్ రీజన్ బిహైండ్ ఇట్? ఉన్నది. నేను టాస్ గెలిచినా గానీ బ్యాటింగ్ ఫస్ట్ చేయడానికి కారణం ఉన్నది. మొన్న ఐర్లాండ్ తో కూడా 2 మ్యాచ్లు నేనే టాస్ గెలిచి గిట్లనే ఆలోచించి చేజింగ్ తీసుకున్నా. కానీ ఏమైంది, 2 సార్లు మనం చేజింగ్ చేయలేక సిరీస్ ఓడిపోయినాం. ఇక ఈసారి కూడా మళ్ళా మీరు చేజింగ్ చేయడానికి ఇబ్బంది పడతారు కావచ్చు అని బ్యాటింగ్ ఫస్ట్ తీసుకున్నా. ఏ మాటకా మాట చెప్పుకోవాలి అయ్యారు బ్రో. వరుసగా 3 టాసులు మాత్రం మంచిగా గెలిచినావు. టాసులు గెలుతాను, మ్యాచ్లే మింగుతానే. అభిషేక్, నేను T20లో నెంబర్ 1 బ్యాట్స్మెన్ అయినో లేదో నన్ను రన్అట్ చేసినావు. నువ్వు మంచిగా 24 బాళ్లలో 59 రన్స్ కొట్టినావు. 6 4లు 4 6లు, 245 స్ట్రైక్ రేటు. మళ్ళా నన్ను కిందికి నెట్టి నువ్వు మీదికి రావడానికే కదా ఇదంతా చేసింది. అట్లేం లేదు కిషన్ బ్రో, నువ్వు ఆడినా ఆడకున్నా నేను ఎట్లయినా మళ్ళా నా ఆటతోనే నెంబర్ 1 పొజిషన్ కత్తా. నువ్వే ఫీల్డర్ని చూసుకోకుండా ఊరికొచ్చి రన్అట్ అయినావు. అయినా ఈ మ్యాచ్లు అంటే నా వల్ల రన్అట్ అయినా అంటాను. మరి ఇంతకు ముందు మ్యాచ్లు ఎవరి వల్ల రన్అట్ అయినావు? కరెక్ట్ కిషన్ తమ్ముడు. ఏంది ఈ మధ్యలో రన్అట్ల మీద రన్అట్లు అవుతాను? కొంపదీసి నిన్ను అవుట్ చేసుడు ఎవరి వల్ల అయితలేదని నువ్వే రన్అట్ అవుతాను అయింది. అట్లేం లేదు అయ్యారు బ్రో, ఇక రన్అట్లు అయింది చాలు. నెక్స్ట్ మ్యాచ్లో కుదిరితే వేరే డోళ్ళని రన్అట్ చేస్తే తప్ప నేను మాత్రం రన్అట్ గాను. ఖచ్చితంగా నెక్స్ట్ మ్యాచ్లో 50 కొట్టాల్సిందే. ఏం బ్యాటింగ్ చేసినావు అభిషేక్ తమ్ముడు. షేక్ ఆడిచ్చినావు కదా. T20లలో 11వ హాఫ్ సెంచరీ, అలా 9 హాఫ్ సెంచరీలు, 200+ స్ట్రైక్ రేట్తోనే కొట్టినావు. T20 ఇంటర్నేషనల్స్లో ఫాస్టెస్ట్ 100 సిక్స్లు కొట్టిన ప్లేయర్గా కూడా రికార్డు సృష్టించినావు. ఎక్సలెంట్ బ్యాటింగ్ అభిషేక్. మరి లేకపోతే ఏమాత్రం కొద్దిగా అటు ఇటు అయినా కానీ వైభవ్ తమ్ముని తీసుకొచ్చేటట్టున్నారు. అందుకే అభిషేక్ శర్మ ఆట ఎట్లుంటుందో చూపిస్తానా. చూసినావా శాంసన్, అభిషేక్ ఎంత బాధ్యతతో ఆడతాడో, కానీ నువ్వు మాత్రం ఇంత బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నావు. లాస్ట్ 3 మ్యాచ్లలో నీ స్కోర్ లేంది 5-0-1. ఇదే ఆడే పద్ధతి? వరల్డ్ కప్లో నా లాస్ట్ 3 స్కోర్ లేంది 97 నాట్అవుట్, 89. ఆ 3 ఇన్నింగ్స్లలో రన్స్ కొట్టినందుకు ఇంకా ఎన్ని రోజులు రివెంజ్ ప్లాన్ చేస్తానో శాంసన్ బ్రో. కింద వైభవ్ తమ్ముడు కాంపిటీషన్లు ఉన్నాడు. తమ్ముడిని చూడ్డానికి జనాలు తండోపతండాలుగా స్టేడియం కత్తాలు. నువ్వు గిట్లనే ఆడితే ఇంకెక్కువ రోజులు తమ్ముడిని బెంచ్ మీద కూర్చోబెట్టలేం. బాధపడకువే అయ్యారు. ఒకసారి లాస్ట్ 4 మ్యాచ్లల్లా నా స్కోర్లు ఎంత చెప్పు? 0-5-0-1. ఓకే అంటే 4 మ్యాచ్లలో సక్సెస్ఫుల్ గా ఫెయిల్ అయినావు. అకార్డింగ్ టు పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ నేను 4 మ్యాచ్లలో ఆడకపోతే 5వ మ్యాచ్ ఖచ్చితంగా హాఫ్ సెంచరీయో ఓడతా. మనం ఆడే 2వ మ్యాచ్లో సింగిల్ హ్యాండెడ్ గా గెలిపియబోతున్నా. నువ్వు తడిగుడ్డు వేసుకొని పడుకో. అంటే 2వ మ్యాచ్ గెలిపించినాక ఆ తర్వాత 3 మ్యాచ్లు. ఎస్, నువ్వు అనుకున్నదే. తిలక్ తమ్ముడు, నెంబర్ 5 పొజిషన్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చి 13 బాళ్లలో 13 రన్స్ కొడతావా చెప్పు? అది కూడా 100 స్ట్రైక్ రేట్తోని. నువ్వు కొద్దిగా మంచిగా ఆడేది ఉంటే మన టోటల్ 200 టచ్ అవుతుండే. ఎందుకు ఇట్లా ప్రతి T20 మ్యాచ్లో వన్డే ఆడినట్టు ఆడతాను? యాజ్ ఎ వైస్ కెప్టెన్ గా టీం ని కొలాప్స్ కాకుండా కాపాడడానికే స్టాండర్డ్ ఇన్నింగ్స్ ఆడుతున్నా. నెంబర్ 5 పొజిషన్లో బ్యాటింగ్ వచ్చి 14 ఓవర్లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొలాప్స్ కావడానికి ఏముంటది తమ్ముడు? దయచేసి జరంత స్ట్రైక్ రేట్ పెంచాడు. మన టీంకి నువ్వే వైస్ కెప్టెన్ అని మర్చిపోకు. నేను ఆడిన ఫస్ట్ 13 బాల్లే చూసినావు. ఇంకో 13 బాల్ ఆడేది ఉంటే సినిమా వేరే ఉంటుండే. తిలక్ తమ్ముడు, నువ్వు చూపించాలనుకున్న సినిమా ఫస్ట్ 10 బాల్లనే చూపి, తర్వాత మేము చూద్దామన్నా చూపించడానికి నువ్వే ఉంటలేవు. నా బ్యాటింగ్ పొజిషన్ ఏంది? నెంబర్ 3, నెంబర్ 4. మీరు పంపిస్తున్నది ఎక్కడ? నెంబర్ 5. టీంలో కేవలం కొత్తగా వచ్చినా వాళ్ళ నాకంటే ముందుకు బ్యాటింగ్ పంపిస్తే నేను అడ్జస్ట్ కావద్దా? T20 వరల్డ్ కప్ లో కూడా గిట్లనే చేస్తే ఏదో పాపం అని 6లు కొట్టి గెలిపించిన. తిలక్ తమ్ముడు, ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్ కి మనకు ప్లేస్ దొరకడే ఎక్కువ. మళ్ళా కావాల్సిన పొజిషన్ దొరకడం అంటే ఇంపాసిబుల్. వచ్చిన పొజిషన్ కి తగ్గట్టే బ్యాటింగ్ చేయాలి. సరే ఇక నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తా తిలక్ వర్మ ఫినిషింగ్ ఎట్లుంటుందో. బట్లర్ బాబాయ్, ఒకవేళ వర్షం పడకపోతే ఈ టోటల్ని మనం చేస్తుండే అంటావా? వట్టిగానే ఊది పడేస్తుండే తమ్ముడు. ఈ 189 మనకు లెక్కన. వాళ్ళు 200 కొట్టినా చేస్తుండే. ఏంది బ్రూకు, వాళ్ళు కొట్టిన 189లా 100 నేను బట్లర్ బాబాయ్ కొడుతుండే. వర్షం పడి బతికిపోయిలు. ఏంటిది మీరు కొట్టేది నేను చూసేది? ఐర్లాండ్ మీద బౌలింగ్ ఎట్లేసినో చూడలేదా? పవర్ ప్లేలనే మీ ఇద్దరి పుల్లలు తీసి పెవిలియన్ కి పంపిస్తుండే. మీ లక్కు మంచిగుండి మ్యాచ్ జరగలేదు. నెక్స్ట్ మ్యాచ్ లో చూపిస్తా. ఏంది అయ్యారు ఇది?
నాకంటే ముందు ఈ హర్షిత్ రాణాని బ్యాటింగ్ చేయడానికి పంపించిల్లు. అంటే ఈ హర్షిత్ రాణా నాకంటే మంచిగా చేస్తాడా బ్యాటింగ్? ప్రస్తుతం ఉన్న ఫామ్లా నువ్వు 4లు కొట్టడానికి కూడా ఇబ్బంది పడతా అంటే మన రానా తమ్ముడు 6లు కొడతాడు. అందుకే రానా తమ్ముడిని నీకంటే ముందు పంపించాల్సి వచ్చింది. అయినా తర్వాత బ్యాటింగ్కి పోయినా నువ్వేం చేసినావు? 4 బాళ్లలో 3 రన్ల కొడితే ఏదో 2-3 మ్యాచ్లు ఆడకపోయినంత మాత్రాన ఈ పటేల్ బ్యాటింగ్నే తక్కువ అంచనేస్తాను అయ్యరు. 2-3 మ్యాచ్లు ఎక్కడిది పటేలు? ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆడతానే లేవు కదా బ్యాటింగ్లా. మొన్న నువ్వే చక్కగా బ్యాటింగ్ చేసేది ఉంటే ఐర్లాండ్తో సిరీస్ మింగేదా? పైనున్న బ్యాట్స్మెన్లు మీరు చక్కగా ఆడారు కానీ ఆల్రౌండర్ని నేనో బ్యాటింగ్ చేయాలనా? ఎనీవే నెక్స్ట్ మ్యాచ్లో చూపిస్తా ఈ అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఎట్లుంటుందో. ఈజీగా 200-220 కొట్టాల్సిన పిచ్చు మీద 190 దగ్గర ఆగిల్లు. ఒకవేళ మొత్తం మ్యాచ్ జరిగేదే ఉంటే ఇంగ్లాండ్ గా టోటల్ని ఊది పడేస్తుండే. వాళ్ళ విల్ జాక్స్ దాకా బ్యాటింగ్ ఇవ్వకపోతుండే. ఓ దిక్కు నన్ను చూడడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ అందరూ ఎగబడి స్టేడియం కత్తా అంటే మీరు మాత్రం నన్ను ప్లేయింగ్ లెవెల్లో తీసుకుంటలేరు. పోనీ తీసుకోకుండా ఏమన్నా మంచిగా ఆడతారా అంటే ప్రతి మ్యాచ్ ఓడిపోవడానికి ఆడతారు. గిట్లా ఎన్ని రోజులు నన్ను బయట కూర్చోబెడతారు? ఇంకా వైభవ్ తమ్ముడు నిన్ను ఆడేయాలని ఫ్యాన్స్ అంటారు, బ్రాడ్కాస్టర్స్ అంటారు, ఆఖరికి ఆపోజిట్ టీంలో ఉన్న ప్లేయర్లు కూడా నువ్వు ఆడతా అంటే చూడాలనుకుంటారు. కానీ ఏం చేస్తాం? అభిషేక్ శర్మనో దంచి కొడతాండు, సంజు శాంసనో వరల్డ్ కప్ కోటాలా ఆడతాండు. అట్లా అనుకుంటే ఒక్క సిరీస్ కూడా ఓడియకుండా ఏషియా కప్, T20 వరల్డ్ కప్ గెలిపించిన స్కై అన్నని తీయలేదా? కెప్టెన్ మార్చినప్పుడు శాంసన్ అన్నని తీయడానికి ప్రాబ్లం ఏంది? అదే తమ్ముడు చెప్తాను కదా, శాంసన్ ఇంకో 2 మ్యాచ్లలో ఆడకపోతే నువ్వు టీంలో కత్తుతి, 4 మ్యాచ్లు ఆడకపోతే 5వ మ్యాచ్ ఎవరైనా ఆడతారు. తమ్ముడు ఈ పిల్లి పిత్తిరి సిరీస్లలో ఆడనంత మాత్రాన నన్నే డ్రాప్ చేయాలంటానవా? నేను గనక వెస్టిండీస్ మీద 97 రన్స్ కొట్టుండకపోతే T20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ కూడా పోకపోతుండే. తర్వాత గిదే ఇంగ్లాండ్ మీద 89 రన్స్ కొట్టి ఫైనల్ కి తీసుకుపోయినా. మళ్ళా న్యూజిలాండ్ మీద గదే 89 రన్స్ కొట్టి ఫైనల్ లో కూడా గెలిపించినావు శాంసన్. నువ్వు వరల్డ్ కప్ గెలిపించినావు కాదని ఎవరు అంటలేరు. కానీ నా గురించి కూడా జర ఆలోచించరాదు. కొత్తగా కెప్టెన్ అయినా ఆల్రెడీ ఐర్లాండ్ తో సిరీస్ పోయింది, ఈ ఇంగ్లాండ్ తో కూడా ఓడిపోతే మళ్ళీ ఇంటికి పంపిస్తారు. ఓకే అయ్యరు, నువ్వేం బాధపడకు. నెక్స్ట్ మ్యాచ్లో నీకోసం మంచిగా ఆడి ఖచ్చితంగా గెలిపిస్తా. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక మనలాగానే స్పూఫ్ చేస్తూ మనీ ఏం చేసుకుందాం అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి అయితే మెసేజ్ చేయొచ్చు. సో మీకోసం ఒక 3 వీడియో ట్యూటోరియల్ మన వర్క్ఫ్లో ఎట్లుంటుందని ఒక ట్యూటోరియల్ అయితే రెడీ చేసిన. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. ఇక నిన్నటి మ్యాచ్లో ఒకవేళ వర్షం పడి ఉండకపోతే ఇండియా గెలిచేదా ఓడిపోయేదా అని మీకైతే ఒక డౌట్ ఉంటుంది. నా ఒపీనియన్ చెప్పాలంటే ఇండియా ఓడిపోయేది. ఎందుకంటే ఒకవేళ D/L మెథడ్ ప్లేలోకి వస్తే ఆ రివైజ్డ్ టార్గెట్ చేజ్ చేయడం ఇంగ్లాండ్కి ఫేవర్ ఉంటుంది. అందరూ భారీ హిట్టర్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మంచి స్ట్రైక్ రేట్ తోని ఈజీగా D/L మెథడ్ స్కోర్ కంటే ముందే ఉంటుండే. ఒకవేళ మ్యాచ్ మొత్తం జరిగినా కానీ వాళ్ళ టీంలో 1-2 ప్లేయర్లు క్లిక్ అయితే గెలిచుండే వాళ్ళు మేబీ. బట్ చెప్పలేం, మన దగ్గర కూడా మంచి బౌలింగ్ ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. బట్ ఇక నెక్స్ట్ మ్యాచ్లో చూద్దాం ఏం జరుగుతుందో. మీరేమనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.